అటెన్షన్ ప్లీజ్. మనలో చాలా మంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చిన్నదో పెద్దదో చిట్ వేసే ఉంటాం. దాన్నే చీటీ అంటారు. చిట్ అంటే కేవలం వడ్డీ సంపాదించే పథకం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు నిధులు సమకూర్చుకునే ఆర్థిక మార్గం. చిట్లో చేరే ముందు ఖచ్చితంగా జవాబులు రాబట్టాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీరు చేరదామనుకుంటున్న చిట్టు చట్టబద్ధంగా నమోదైందా? నిర్వహణ సంస్థ తాలూకు ఇమేజ్ రికార్డు ఏమిటి? సంస్థకు సభ్యులకు వర్తించే నిబంధనలు ఏమిటి? చిట్ అయినా డిపాజిట్ అయినా నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకున్నాకనే సంతకం చేయండి. చదవకుండా ఏ పత్రం పైన సంతకం పెట్టొద్దు. డిపాజిట్ల సేకరణకు ఏర్పాటైన ఏజెంట్లు చెప్పినది, కంపెనీ అధికారిక సమాచారం ఒక్కటేనా కాదా అని చెక్ చేసుకోండి. ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చే సంస్థల్లోనే పారదర్శకత ఉంటుంది. ఎందుకని ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? పెట్టుబడి పెట్టేది, మదుపు చేసేది మన కష్టార్జితం కాబట్టి. తొందరపాటుతనంతో తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఒక కుటుంబం జీవితకాలం శ్రమఫలం చేజారిపోతుంది. ఎన్నో ఆశలు నిలువునా కూలిపోతాయి. అతిగా ఆశపడ్డాడు బోల్తా పడ్డాడు అనిపించుకోవద్దు. జాగ్రత్త. గుడ్డిగా నమ్మి మదుపు చేసి మోసానికి గురైన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కూతురు పెళ్లికనో కొడుకు ఉన్నత చదువులకనో దాచిపెట్టిన సొమ్ము మోసగాళ్లు కేటుగాళ్ల బారిన పడ్డం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? తెలిసిన వారు డిపాజిట్ చేశారనో, ఆఫీసులో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనో మీరు తొందరపడకండి. రంగుల గోడలు, ఏసీ గదులు, పెద్ద పెద్ద సోఫాలు, ఆకర్షణీయ వాగ్దానాలు, వీటికి ఫ్లాట్ అయిపోకండి. కుటుంబం, వ్యాపారం, స్నేహం, సమాజం దేనికైనా నమ్మకమే ప్రాతిపదిక. సంవత్సరాల తరబడి నిజాయితీగా నాణ్యమైన బోధనతో ఏ ఉపాధ్యాయుడైనా ఎందరో విద్యార్థుల నమ్మకం సంపాదిస్తారు. తన నిపుణ సేవలతో ఏ డాక్టర్ అయినా అశేష రోగుల విశ్వాసం పొందుతారు. తన నిబద్ధతతో ఒక న్యాయవాది వందలాది క్లయింట్ల నమ్మకాన్ని చూరగొంటాడు. అలాగే ఏదైనా ఆర్థిక సంస్థ పారదర్శకంగా చట్టబద్ధమైన వ్యవహార శైలితో బాధ్యతాయుతమైన పనితీరుతో ప్రజల నమ్మకం సంపాదించాలి. ఆ లక్షణాలు అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, సమాచారం సేకరించి నిర్ధారించుకోవడానికి మనం ఏ మాత్రం సంకోచించనక్కర్లేదు, మొహమాట పడనక్కర్లేదు. ప్రామాణికమైన వివరాలు తెలుసుకోకుండా ఒక నిర్ధారణకు రావద్దు. లేదంటే అనంతర కాలంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా మీరు తీసుకునే జాగ్రత్తే మీ కష్టార్జితానికి రక్షణ. అధిక వడ్డీ ఆశ చూపేవారు ఇవాళే నిర్ణయం తీసుకోవాలని తొందర పెట్టడం చూస్తూ ఉంటాం. ఎందుకంత తొందర? బుట్టలో వేయడానికేనా అని తరచి చూసుకోకపోతే నష్టపోయేది మీరే. ఇది మీకు మాత్రమే ఇస్తున్న ఆఫర్ అనో, మరెవరితోనూ డిస్కస్ చేయకండి అనో టోపీ పెట్ట చూసేవారితో చాలా ప్రమాదం. జాగ్రత్త. మోసగాళ్లు మిమ్మల్ని బురిడి కొట్టించడానికి ఎన్ని కబుర్లైనా చెబుతారు, ఎన్ని కట్టుకథలైనా అల్లుతారు. మీ కష్టార్జితానికి మీరే గట్టి కాపలదారు. మీ ఆర్థిక భద్రతకు గండి కొట్టే చోరుల్ని 4 కళ్లతో కనిపెట్టుకోవాలి. ఈ 2 భాగాల సిరీస్ ఉద్దేశం ఎవరిని భయపెట్టడమో, మరెవరినో అప్రతిష్ట పాలు చేయడమో కాదు. జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేలా అప్రమత్తం చేయడం మాత్రమే. మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీ కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును అందించే ప్రగతి సోపానాలు అవుతాయి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.